హలో గుడ్ ఈవినింగ్ మేడం, అందరికి నమస్కారం. ఓం గురుభ్యో నమః. దాసబోధ 18 సెప్టెంబర్ 2021, పేజ్ నెంబర్ 206. కాకపోతే మనం పాయింట్స్ ఒక 3 పాయింట్స్ వెనక్కి వెళ్తాం క్లారిటీ. పాయింట్ నెంబర్ వచ్చి 50 నుండి చదువుతాను మేడం. The question is, what of the ocean? What of the wave? You cannot use a simile of a thing which is moving for Brahman which is not moving. Magic which is illusion should not be taken to be true. Okay. The answer is that the magic is only an imagination. It shows many deceptive appearances, but it is Brahman only in essence. There were thus arguments and counter-arguments, but the original question remained unanswered. Please listen to that with attention. It is understood that Maya is unreal, but how did it come into existence in Brahman? If we say that it is created by Nirguna, then it is essentially false. When we say false, it means there is nothing. So, who did and what? It is not possible for Nirguna to act. The doer is himself without any form, and what he created is also false. Even then, we will answer the objection raised by the listeners. అనేసి నేను అక్కడికి ఆపాము. పాయింట్ నెంబర్ 55 వరకు అయిపోయింది. నిన్న చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, చాప్టర్ 2. అది ఏంటి మరి పాయింట్ ఎందులో చాలా ఉన్నాయి? ఒకసారి ఏంటి పేజ్ 206 పేజ్ 6 మేడం. చాప్టర్ 3 కంటే పైన ఒక 5 పాయింట్స్ రీడ్ చేశాను, 50 నుండి 55 వరకు. చాప్టర్ 3 సటిల్ క్వెరీ కదా. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేయాల్సింది సటిల్ క్వెరీ 2 స్టార్ట్ చేయాల్సి ఉంది. క్వెరీ అంటే క్వశ్చన్. స్టార్ట్ చేయనా చాప్టర్ 3 ది? ఓకే మేడం. చాప్టర్ 3 సటిల్ క్వెరీ పార్ట్ 2. శ్రీరామ్, my dear, what are you asking about? There is nothing created. Even then, we will tell you something so that your doubt will be removed. ఒక్కసారి మై డియర్, వాట్ ఆర్ యు ఆస్కింగ్ అబౌట్? నీవు దేనికోసం అడుగుతున్నావు? దేర్ ఈస్ నథింగ్ క్రియేటెడ్. ఏది కూడా సృష్టించబడలేదు. ఈవెన్ వెన్ వి విల్ టెల్ యు సంథింగ్ సో దట్ యువర్ డౌట్ విల్ బి రిమూవ్డ్. మేడం మీ వాయిస్ లోకి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు బాగుంది. మీ సందేహం నివృత్తి అవ్వడానికి నేను సంథింగ్ ఏదో ఒకటి చెప్తాను. Because of rope, the serpent appears. Because of water, the ripples appear. Because of sun, the mirage appears. ఈ తాడు వల్ల పాము కనపడుతుంది, పాము అన్న భ్రాంతి. అదే విధంగా చిన్న చిన్న కిరటాల వల్ల ఈ నీటి వల్ల ఈ కిరటాలు కనబడుతుంది. అలాగే అక్కడ డెజర్ట్ అంటే సూర్యుడు వల్ల చంద్రబాబు కనబడుతుంది. Because of imagination, the dream appears. Because of the shells, silver appears. Because of water, hailstone appears for a short time. మనకి ఊహ వల్లే కళ అన్నది వస్తుంది. అలాగే షెల్ అంటే ముచ్చపు చెప్పు వల్ల అక్కడ సిల్వర్ అంటే అక్కడ వెండి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముచ్చపు చెప్పే వెండిలా. అలాగే నీరు అంటే వడగళ్ళు, నీటి వల్ల వడగళ్ళు కనపడుతుంది.
Because earth is there, the wall is created. Because ocean is there, the wave comes into being. Because there is people of the eye, there is reflection in it. అంటే భూమి అంటే మట్టి ఉండబట్టే గోడను కట్టగలిగాం. అలాగే సముద్రం వల్ల అంటే అంటే సముద్ర కెరటాలు వస్తున్నాయి. సముద్రం ఉంటేనే కెరటాలు. అలాగే కంటి పాప వల్ల రిఫ్లెక్షన్ అంటే మనకి పరావర్తనం జరుగుతుంది. Because of gold, ornament is made. Because there are threads, a piece of cloth is made. Because the turtle is there, it happens that it withdraws and spreads its limbs. బంగారం వల్ల నగలు తయారవుతున్నాయి. పోగుల వల్ల బట్ట తయారవుతుంది. అలాగే because the turtle is there, it happens that it withdraws and అది అంటే ఒక తాబేలు ఉండడం వల్లే అది లోపలికి అన్నిటిని అవయవాలు పుచ్చుకోవడం అనేది జరుగుతుంది. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఇది సిగ్నల్ ప్రాబ్లం అదే లెవెల్లో పెట్టాను నేను. మరి ఎందుకు అలా అవుతున్నది అంటే ఒకసారి పేజ్ 207 కదా మనం చదువుతున్నాం. స్టార్ట్ చేయనా ఒకసారి బికాస్ ఎర్త్ ఈస్ దేర్ ద వాల్ ఈస్ క్రియేటెడ్. అది అయితే because ghee is there, it becomes solid or liquid. Because there is a creek, salt is available. Because there is object, its reflection is possible. ఒక్కసారి ఘీ అంటే నెయ్యి. నెయ్యి ఉంటే ఇట్ బికమ్స్ సాలిడ్ ఆర్ లిక్విడ్. అది సాలిడ్ గా కానీ లిక్విడ్ గా కానీ అవుతుంది. బికాస్ దేర్ ఇస్ సారీ ఏంటండి బికాస్ దేర్ ఇస్ క్రీక్ మేడం. క్రీక్ అంటే ఏంటి? క్రీక్ అంటే మట్టి బురదలాగా ఉండడం. బికాస్ దేర్ ఇస్ క్రీక్ ఎగ్జాక్ట్లీ చెప్తాను ఒకసారి. చూడండి ఏరు లేక వాగు అని చెప్తున్నారు. ఏరు లేక వాగు. వాగు అది ఉండడం బట్టే ఉప్పు తయారవుతుంది. బికాస్ దేర్ ఈస్ ఆబ్జెక్ట్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఈస్ పాసిబుల్. అంటే వస్తువు ఉండబట్టే అది దాని ప్రతిబింబం కనిపిస్తుంది. Because the earth is there, the tree grows. Because of the tree, the shadow spreads. Because of metals, there is consideration of good or bad color. అదే అంటే మట్టి ఉండబట్టే చెట్టు పెరుగుతోంది. చెట్టు ఉండబట్టే దాని నీడ వ్యాపిస్తోంది. అలాగే లోహాలు ఉండబట్టే అది మంచా చెడ్డ దాని రంగు అన్న విచక్షణ వచ్చింది. Enough with this now. These are examples. They are in the field of duality and are useless to explain non-duality. The answer is, without duality, we cannot prove non-duality. అంటే ఇంకా ఇవి చాలు. ఇక్కడ ఇచ్చినవి ఎగ్జాంపుల్స్ అన్ని అవన్నీ కూడా ద్వైతంలో ఉన్నవి. అండ్ ఆర్ యూజ్లెస్ టు ఎక్స్ప్లెయిన్ నాన్ డ్యుయాలిటీ. ద్వైతాన్ని సహాయంతో అద్వైతాన్ని చెప్పడం పనికిరాదు. అందుకే వితౌట్ డ్యుయాలిటీ వీ కెనాట్ ప్రూవ్ నాన్ డ్యుయాలిటీ. ద్వైతం లేకుండా
అద్వైతాన్ని నిరూపించలేము. ఈ మాటలు అర్థం అవుతున్నాయా? అంటే అలాగ ట్రాన్స్లేట్ చేస్తే అర్థం కాకపోతే ఎవరైనా అడిగితే సంతోషిస్తారు. అంటే ద్వైతం సహాయంతో అద్వైతాన్ని బోధపరచగలం, అద్వైతాన్ని డైరెక్ట్ గా మనం బోధపరచలేము. ఆ పాయింట్ అర్థమైందా? అంటే అద్వైతం ఏమిటి చెప్తాం, అక్కడ చెప్పడానికి ఏమి ఉండదు. ద్వైతం సహాయంతోనే అద్వైతాన్ని బోధపరచగలుగుతాం, ఇది కాదు ఇది కాదని. అలాగే అంటే ఇది కానీ ఎంత ద్వైతంతో తీసుకున్నా అద్వైతాన్ని చెప్పలేమని చెప్తున్నారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ద్వైతంవే, వీటిలోంచి అద్వైతాన్ని బోధపరచలేము. కానీ అద్వైతాన్ని బోధపరచడానికి మాత్రం ద్వైతమే, ఎందుకంటే అద్వైతం చెప్పడానికి కాదు. Because the appearance is there, the world appears. Because visibility is there, something becomes visible. And because the unmanifest cannot be given any simile, it is called incomparable. అంటే ఈ దృశ్యం అన్నది ఉండవల్లే అదృశ్య ప్రపంచం అన్నది కనిపిస్తుంది. అంటే ఆ దృశ్య ప్రపంచం కనిపిస్తుంది. అలాగే ఈ విజిబిలిటీ అంటే కనబడ్డం అనేది ఉండబట్టే సంథింగ్ బికమ్స్ విజిబుల్, ఏదైనా ఒకటి మనకు కనిపిస్తోంది. అలాగే రూపంలోకి రానిది కెనాట్ బి గివెన్ ఎనీ సిమిలి, అంటే దానికి ఏ రకమైన ఉపమాలంకారంతో చెప్పలేము. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కంపారబుల్, దాన్ని పోల్చదగింది కాదు. వితౌట్ ఎనీ ఐడియా, సారీ మేడం చెప్పండి. ఇన్కంపారబుల్, ఆ పరబ్రహ్మ స్థితిని దేంతోని పోల్చలేము, అది దానికి అదే సాటి. అందుకే అది ఇన్కంపారబుల్. దానికోసం ఇలా చెప్తున్నారు అనమాట. ఏమిటని అంటే బికాస్ ద అపియరెన్స్ ఇస్ దేర్, అంటే కనబడుతోంది కనుక వరల్డ్ అని చెప్పగలుగుతున్నాము. విజిబిలిటీ ఉంది కనుకే ఏదైనా కనబడుతోంది మనకి. అలాగే అన్మానిఫెస్ట్, ఏదైతే రూపాంతరం చెందలేదు, కెనాట్ బి గివెన్ ఎనీ సిమిలి, దానికి దేంతోని పోల్చలేము. అంటే ఉన్న వాటిని దేంతో పోల్చగలం, అది కనబడం దాన్ని దేంతో పోల్చగలం, దానికి అదే సాటి. ఇట్ కెనాట్ బి కంపేర్. Without any idea, the cause cannot be postulated. The example cannot be given without a visible thing. And without duality, we cannot explain how the whole creation of dualities came into existence. So, how did this duality come into existence? అంటే ఏ రకమైన ఐడియా లేకుండా అంటే కారణం అన్న దాన్ని మనం ఊహించలేము. అంటే ఏదో ఒకటి ఉంటేనే దాని కారణాన్ని ఆలోచిస్తాం. అలాగే ఉదాహరణ అనేది ఒక ఏదైనా కనబడే విషయం ఉంటేనే దానికి ఉదాహరణ ఇవ్వగలం. అలాగే ద్వైతం అన్నది లేకుండా మనం ఏది కూడా ఎక్స్ప్లెయిన్ ద హోల్ క్రియేషన్, ఈ మొత్తం సృష్టిని మనం వర్ణించలేము. ఆఫ్ డ్యుయాలిటీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అంటే ఈ ద్వైతంతో ఉన్న సృష్టిని ఎక్స్ప్రెస్ చేయాలంటే, వర్ణించాలంటే ద్వైతమే ఉండాలి. సో హౌ డిడ్ దిస్ డ్యుయాలిటీ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? అయితే ఈ ద్వైతం అన్నది ఏ విధంగా ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికిలోకి వచ్చింది? Wonderful is the power of creation of God, which even the serpent of 1,000 hoods cannot describe. God has erected innumerable universes. అంటే భగవంతుడి యొక్క అత్యద్భుతమైన శక్తి ఎలాంటిదంటే ఆ యొక్క సృష్టి ఆయన చేత వండర్ఫుల్ ఇస్ ద పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అంటే సృష్టిని చేసే శక్తి ఎంత అద్భుతమైందంటే 1000 పడగలు ఉన్నటువంటి సర్పం కూడా దాన్ని వర్ణించలేదు. అనంతమైనటువంటి విశ్వములన్నింటినీ కూడా భగవంతుడే సృష్టించేది. మేడం ఇక్కడ 1000 హుడ్స్, అది కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చారు మేడం? అది క్లారిటీగా లేదు. సరే కబీర్ దాస్ ఒక పోయం రాస్తారు. ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ స్థిరా చేసి చెట్లన్నిటినీ కలంగా మార్చిన భగవతత్వం వివరించలేమని. అలాగే ఇలా 1000 పడగలున్న, అంటే అన్ని 1000 పడగలతో గానం చేసినా సరే దాన్ని వర్ణించలేము. అంత కష్టం అని, అంత గొప్పదని. అర్థమైందా? ఓకే మేడం.
The Paramatman is Almighty God. He is the doer of everything, the omnipotent God from whom all this vast expanse has come into existence. పరమాత్మ అన్నది ఆయన్నే మనం గాడ్ అంటే ఆ సర్వమైన పరమాత్మను ఆ భగవంతుడు అని అంటున్నాం. ఆయనే ప్రతిదానికి కర్త. తర్వాత ఆమ్నిపోటెంట్ అనంతమైన శక్తి ఉన్నవాడు. ఆమ్నిపోటెంట్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఆల్ దట్ వాస్ట్ ఎక్స్పాన్స్ హస్ కమ్ ఇంటూ. ఇంత విశాలమైనటువంటి సృష్టి అంతా ఆయన నుంచే వచ్చింది. He has అర్థమైందా? many names and brings into existence innumerable forces. Wise people should know that he is the primordial male. అంటే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఇన్యూమరబుల్ అనంతమైన శక్తులు ఆయనకి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తున్నాయి, అంటే ఉనికిలోకి వచ్చాయి. జ్ఞానులు మాత్రమే ఆయన అనాదిగా మొదటి నుంచి ఉన్నటువంటి అనాది పురుషుడు అని తెలుసుకోగలరు. మేల్ అంటే ఇక్కడ కేవలం ఫిమేల్ మేల్ అని కాదు, అంటే అక్కడ మనం పురుషుడు అన్న శబ్దం వాడతాం కదా, అందుకని మొదటి నుంచి ఉన్నవాడు ఆయన అన్నది జ్ఞానులే గ్రహించగలరు. The very nature of this primary male is called his power or Maya in her original state, and the responsibility of the creation of everything vests in her. అంటే ఈ ప్రాథమికమైనటువంటి మేల్ ఎవరు అంటే అతన్ని ఆ శక్తిని మనం మాయా అంటున్నాం. ఇన్ హెర్ మాయా ఇన్ హెర్ ఒరిజినల్ స్టేట్. మాయ యొక్క సహజ స్థితే ఆ ప్రాథమికమైన పురుషుడిగా చెప్తున్నాం. అండ్ ఆ బాధ్యత అంటే సృష్టి యొక్క బాధ్యత, క్రియేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెస్ట్ ఇన్ హెర్, ఆమెలోనే ఉంది, అంటే మాయలోనే. అందుకే అక్కడ పురుషుడు అన్న పదానికి అందుకే అలా అన్నారు. అంటే ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కార్యాకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకారణ కదా, కాకి దీర్ఘం లేదా? లేదు మేడం, కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అంటే కార్యకారణ అని మాత్రమే, కారణం ప్రకృతి మాత్రమే. ఇది భగవద్గీతలో. In Gita, it is stated that the causative agent for any action, the means and the capacity to act vests in the Prakriti. అది అంటే గీతలో ఇలా చెప్పబడ్డే ఏంటంటే పాజిటివ్ ఏజెంట్ అంటే కారణం ఎటువంటి పనికైనా, అంటే అది ఆ పద్ధతులు అండ్ కెపాసిటీ, సమర్థత, పనిచేసే సమర్థత, అదంతా కూడా ప్రకృతి నుంచి వచ్చినదే. This cannot be divulged openly because it is told the very urge will subside in the minds of ordinary people to do any effort. Otherwise, really speaking, all this creation cannot be said to be real. దీన్ని డైవల్జ్ ఓపెన్లీ బికాజ్ ఇట్ ఈస్ టోల్డ్. డైవల్జ్ అంటే రకరకాలుగా భిన్నంగా చెప్పడమా ఏంటి? డైవల్జ్ దీన్ని భిన్న ఒకసారి చూస్తారా? డైవల్జ్ డైవల్జ్ అంటే తెలిసిన అని ఉంది మేడం వర్బ్ ఫామ్ లో. డైవల్జ్ అంటే తెలిసిన ఇట్ ఈస్ డైవల్జ్ అని కదా. This cannot be divulged openly because it is told. The very urge will subside in the minds of ordinary people to do any effort. Sorry. This cannot be divulged అంటే this cannot be told openly because it is told. ఇది చెప్పబడింది కదా అని మనం డైరెక్ట్ గా తెలుసుకోలేమని కాదు, తెలియదు. The very urge will
అంటే దిస్ కెనాట్ బి డైవల్డ్. ఇంకేమైనా ఉందేమో అందులో మీనింగ్ తెలిసినా ఏంటి, దిస్ కెనాట్ బి డైవల్డ్ అంటే ఇది చెప్పబడింది కదా అని ఇది తెలుసుకోలేమని చెప్పి. ఇది సోల్ ద వెరీ అర్జ్ విల్ సబ్సైడ్ in the minds of ordinary people to do any effort. This cannot be divulged openly because it is told, because అంటే ఇది దీన్ని మనం ఈజీగా తెలుసుకోలేము ఓపెన్ గా. ఎందుకంటే అది ఒకవేళ చెప్తే ద వెరీ అర్జ్ విల్ సబ్సైడ్ అంటే మనుషులు ఆర్డినరీ పీపుల్ అంటే సామాన్యమైన వ్యక్తులలో ఏ రకమైన ప్రయత్నం చేయాలన్న అర్జ్ పోతుంది. అదర్వైజ్ really speaking, all this creation cannot be said to be real. ఈ మొత్తం సృష్టి అంతా మాత్రం నిజం కాదు. All people agree that everything is created by God, but it is not necessary to recognize that God. Is it not necessary to recognize that God? అందరూ కూడా ఈ మొత్తం భగవంతుడి వల్లే సృష్టించబడిందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆయనను తెలుసుకోవడం, ఆయనను గుర్తించడం అంత అవసరం కాదా? The sermons given by great adepts are not understood properly by the seekers because their mind is not mature. అంటే మహాత్ములు పరమ గురువులు చెప్పినటువంటి వాక్యాలు ఎక్కువ మంది అన్వేషకులకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్సులు ఇంకా పరిపక్వం చెందలేదు. Jiva is having avidya, Shiva is having maya, but God is having the basic undistorted a maya as his counterpart. Undistorted ఏ మాయ. జీవుడికి అవిద్య ఉంటుంది, అజ్ఞానం. శివుడికి ఏమో మాయ ఉంది. కానీ భగవంతుడు అంటే ద బేసిక్ అన్డిస్టార్టెడ్, ఆయన ఏదైతే మార్పు చెందని అతనికి ఒక మాయ అన్నది ఆయన యొక్క కౌంటర్ పార్ట్ లోనే ఉంది, అంటే ఆయనలోనే ఉంది. 3 minutes ఉంది మేడం టైం. తెలుపమంటారా ఇక్కడ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా విషయం అడిగితే బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది డిస్కషన్. ఎక్కడైనా అంటే మన అందరికీ అర్థం అవ్వాలి కదా. అంటే అన్నిటినీ క్రియేట్ చేసిన భగవంతుని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని, ఆయనలోనే మాయ ఉందని మనం ఇవన్నీ త్రిపురారహస్యం చదవమంటే మనకు అర్థమైంది. జీవుడికి అవిద్య ఉంటుందని, అలాగే ఇంకా అంటే ఇక్కడ మొదట అసలు ఇప్పుడు ఏమి చెప్తున్నారంటే సూక్ష్మతరమైన సటిల్ క్వశ్చన్. ఇప్పుడు బికాస్ హీస్ దేర్ ఇట్ బికమ్ సాలిడ్ అని ఒకటి ఉంటేనే దానికోసం చెప్పగలను, లేని దానికోసం చెప్పలేదు. భూమి ఉంది కనుక చెట్లు అవి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కార్యకారణ అంటే అసలైనటువంటి ఆ పరమాత్మతత్వం ఉండబట్టే ఇదంతా ఉంది సృష్టి అంతా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇవన్నీ ఉదాహరణలు అందుకే ఇచ్చారు. ఎవరికైనా ఏమైనా అడగాలంటే అడగండి, లేకపోతే ఏమైనా చెప్తే చెప్పండి. లైవ్లీగా ఉండాలంటే అడగాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు కదా మేడం, అర్థమవుతుంది. తర్వాత మనకి కొంచెం ఇది వరకు నాలెడ్జ్ ఇప్పుడు రివైవ్ చేసుకున్నట్టుగా కొన్ని ఉంటుంది. అందుకని కొన్ని క్లియర్ అవుతాయి. ఇంకా మళ్ళీ కొంచెం ఆ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ కూడా చేస్తారు మీరు మధ్య మధ్యలో. అందుకని కొంచెం క్లారిటీ బాగానే ఉంది, ఇంకా ఎక్కువ డౌట్లు ఏం పెద్దగా రావట్లా. ఇప్పుడు మీరు అది కూడా ఇదివరకే ఎప్పుడు చెప్పేవాళ్ళు, పాము, తాడు, అలాగే బంగారము ఆర్నమెంట్స్ అవన్నీ వాళ్ళు చెప్పారు కదా. బంగారం ఉంటేనే ఆర్నమెంట్స్. సో ఆర్నమెంట్స్ బంగారం వేరే వేరే కాదు అట్లా.
ఆ కాన్సెప్ట్ కి వాళ్ళు మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ రిపీట్ అయినాయి. అందుకని ఇప్పుడు రివైవ్ చేస్తున్నట్టు రివిజన్ లాగా ఉంది ఇది మనకి. అవును కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకుని మళ్ళీ మననం చేసుకోవటానికి ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నా క్లారిటీ లేని ఉంటే కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు అంతకుముందు కొంచెం ఏదో అనిపించింది కానీ ఇప్పుడు బాగుంటుంది మళ్ళీ దాసిబోధ. గొప్పదే మేడం, వరల్డ్ ఫేమస్. అదే మీరు చెప్పారు కదా మహామహర్షి అని, అందుకని ఇక మేము కంటిన్యూ అవుతున్నాం. కొన్ని రిపీట్ అవుతాయి, కొన్ని ఏమో బాధలు, మనిషి పడే బాధ